భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 26 శ్లోకం న బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్. అనువాదం: అజ్ఞానం వల్ల కర్మలతో అంటుకుపోయిన వారి మనసులో గందరగోళం కలిగించకూడదు. జ్ఞాని స్వయంగా సత్సంగతిగా కర్మలు చేస్తూ వారిని క్రమంగా ప్రోత్సహించాలి. వివరణ: కృష్ణుడు చెప్పేది జ్ఞాని అజ్ఞాని మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. కానీ అజ్ఞానులకి తాను పూర్తిగా భిన్నమని చూపడం లేదా వారి పనులపై వ్యతిరేక భావన కలిగించడం మంచిది కాదు. క్రమంగా వారిని సత్సంప్రదాయ దారిలో నడిపించాలి. తాత్విక సందేశం: మార్పు ఒక్కసారిగా రాదు, అది క్రమంగా జరగాలి. జ్ఞానమున్న వారు తమ ప్రవర్తన ద్వారా బోధించాలి. ఉపదేశం కంటే ఆదర్శం ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఉదాహరణ: ఒక డాక్టర్ పేషెంట్ కి నేరుగా నీ అలవాట్లన్నీ తప్పు అని చెప్పకుండా మెల్లగా సరైన ఆహారం, జీవనశైలి చూపిస్తాడు. ఎండ్ నోట్: జ్ఞాని మార్పు తేవాలంటే ముందుగా మనుషుల హృదయంలో విశ్వాసం నాటాలి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.